మేము నమ్మట్లేదని చెప్పి ఇవాళ ఆ చిన్నపిల్ల ఉత్సాహం చూస్తుంటే ఆమె జగన్ చాలా ఎమోషనల్ గా ఏడ్చింది. సో అది ఆర్కెస్ట్రేటెడ్ కాదని మనకు అర్థమవుతుంది. చిన్నపిల్లలతో నటింపజేసి ఆ విధంగా చేయలేరు కదా. సో జగన్ అంటే అభిమానం ఉంది. ముఖ్యంగా ఆయన సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆయన ఖచ్చితంగా అభిమానం ఉంది, అది నో డౌట్. బట్ ఒకటి ఏంటంటే మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ని చాలా వరకు దూరం చేసుకున్నారు. కొంత మంచి అవకాశం వచ్చింది జగన్మోహన్ రెడ్డికి, దాన్ని కొంత సరిగా యూటిలైజ్ చేసుకోలేదనే భావించాల్సి ఉంటుంది. బట్ క్రేజ్ మాత్రం ఇప్పుడు సరే 40% ఓటు జగన్ కు ఖచ్చితంగా వచ్చింది కదా. 40% ఓటు ఉంది. 3 పార్టీలు ఏకమైతే వాళ్ళకి 56% వచ్చింది. 3 పార్టీ అంటే వేరు కనుక బీజేపీ జనసేన వాళ్ళు పోటీ చేసినా టీడీపీ అధికారంలోకి వచ్చేది ఓటు పర్సెంటేజ్ ఆధారంగా చూస్తే. బట్ స్లైట్ మార్జిన్ 3 పార్టీలు గెలవడం వల్ల చాలా అబ్సల్యూట్ కూటమి హిట్ కావడం వల్ల 111 సీట్లకు 154 సీట్లు వాళ్ళకు వచ్చి 11 సీట్లకు జగన్ పడిపోయారు. కానీ ఎక్కడికి పోయినా ఈ ఓడిపోయిన 8 నెలల్లో ఎక్కడ పోయినా కడపలో అదేవిధంగా జనం వస్తున్నారు. మీరు అక్కడ నందిగాం సురేష్ ను పరామర్శించేందుకు అంతకుముందు అక్కడికి వెళ్ళినా అదే విధంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఆయన పరామర్శలు మాత్రమే చేస్తున్నారు. ఇంకా అసలు ఇంకా టూర్ మొదలు పెట్టలేదు. రేపు ఫస్ట్ టైం రేపు గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి మిర్చి రైతుల సమస్యలు తెలుసుకుంటారట. నిజానికి సంక్రాంతి నుంచి మొదలు పెడతామన్నారు జగన్ జిల్లాల టూరు. బట్ మోస్ట్లీ ఎక్కడెక్కడైతే తన క్యాడర్ అరెస్ట్ అవుతున్నారో, తన ప్రజాప్రతినిధుల అరెస్ట్, మాజీ ప్రజాప్రతినిధులు అరెస్ట్ అవుతున్నారో అక్కడికి వెళ్లి పరామర్శిస్తున్న సందర్భంగా క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. అందుకే ఆ పిల్ల సెల్ఫీ తీసుకునేందుకోసం ఎంత ఆ విధంగా తాపత్రయపడిందో చూసాం. అయితే సో దీన్నే మనం ప్రజాబలం అని అనుకోలేం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే సెల్ఫీలు అట్లా అని చెప్పి ఆ విధంగా పోటీ పడ్డారు. బట్ చంద్రబాబు నాయుడుకి కొంత మిడిల్ క్లాస్ అంటే జగన్ కి ఆ మాస్ క్రేజ్ అన్నది ఏమాత్రం తగ్గలేదు. మాస్ లో మాత్రం విపరీతమైన క్రేజ్ ఖచ్చితంగా ఉంది. బట్ చంద్రబాబుకు మోస్ట్లీ మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు వీళ్ళంతా కూడా రాష్ట్రం అభివృద్ధి దీని గురించి ఆలోచించేవాళ్ళు. మా రాష్ట్రం తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ లో ఉండేవాళ్ళు, అమెరికాలో ఉండేవాళ్ళు, వేరే రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు, వేరే దేశంలో ఉండేవాళ్ళు, చెన్నై, బెంగళూరు అందరూ కూడగట్టుకుని కలిసి వచ్చి చంద్రబాబు నాయుడిని సీఎం చేశారు. సో ఒక విధంగా ఇది డివైడ్ అయింది. జగన్ చెప్పినట్టు మాస్ క్లాసు వారు ఈ విధంగా చెప్పారు కదా. సో కొంత డౌన్ ట్రాడెన్ సెక్షన్ లో జగన్ సంబంధించిన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా ఆయన వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి నవరత్నాలు ఇవన్నీ ఆ క్రేజ్ మనకు అన్ని చోట్ల కూడా కనబడుతుంది. బట్ ఈ క్రేజ్ ఆధారంగానే జగన్ మళ్ళీ పికప్ అవుతాడా అంటే చెప్పలేం. ఖచ్చితంగా జగన్ మళ్ళీ పుంజుకోవాలంటే అప్పర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్. ఎందుకంటే ఇప్పుడు డైనమిక్స్ మారుతున్నాయి. దారిద్ర్య రేఖ దిగువన ఇదివరకు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో చాలా కుటుంబాలు ఉండేవి. బట్ ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో తెలంగాణ గానీ ఆంధ్రప్రదేశ్ గానీ చాలా ఎదుగుతున్నాయి. అంటే చాలా క్లియర్ గా ప్రతి ఇంట్లో ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇటువంటి స్కీమ్ లో ప్రతి ఇంట్లో ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్లు వీళ్ళు రావడం వల్ల సో మిడిల్ క్లాస్ అన్నది పెరిగిపోతుంది. లోయర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ అన్నది క్రమక్రమంగా పెరుగుతుంది. కాబట్టి వాళ్ళ ఆదరణ జగన్ ఖచ్చితంగా పొందాలి. ఓన్లీ పూర్ సెక్షన్ లోనో లేకపోతే లోయర్ మిడిల్ క్లాస్ వరకే ఉంటే సరిపోదు. క్రేజ్ అయితే ఖచ్చితంగా ఉంది, మనకు కనబడుతుంది, నో డౌట్. కానీ ఈ క్రేజ్ ని పట్టుకుని మళ్ళీ పికప్ అయ్యాడని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఫోటోలు, సెల్ఫీలు అంటే పవన్ కళ్యాణ్ తెలుసు కదా. పవన్ కళ్యాణ్ 2019లో 2 చోట్ల ఓడిపోయారు కదా. అట్లాంటి చిరంజీవి గెలవాలి లేకపోతే పవన్ కళ్యాణ్ గెలవాలి. ఈ అభిమానం అన్నది చాలా ఫ్యాన్స్ అన్నది ఖచ్చితంగా సినిమా హీరోలు, సరే సినిమా హీరో కాకుండా జగన్ కి ఆ విధంగా ఉంది. బట్ పవన్ కళ్యాణ్ మీకు ఎక్కడ పోయినా జనం వస్తారు కదా, ఎక్కడ పోయినా ఇదే సెల్ఫీలు దిగుతారు కదా, అది ఓట్లో కన్వర్ట్ అవ్వడం వేరు మళ్ళీ కదా. బట్ పవన్ కళ్యాణ్ అట్లా ఆ విధంగా నిల్చొని రెండోసారి కూడా నిలబడి 5 సంవత్సరాల తర్వాత కూడా పార్టీని ఎక్కడ అది చేయకుండా, విలీనం చేయకుండా తనకు ఓటేసిన వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకుంటుండడం వల్ల ఆయనకు 100% రిజల్ట్ సాధించారు. సో జగన్ కూడా ఇప్పుడు కూటమి తప్పులు చేయనివ్వాలి, కూటమి సర్కారుకు సంబంధించి.